ఇప్పుడు వరుసగా 3 సార్లు గెలిచాడు. ఈ దఫా 4వసారి అవుతుంది. 2015లో గెలిచాడు, 2020లో గెలిచాడు, ఇప్పుడు 3వసారి అవుతుంది అనుకుంటా. అంతకుముందు 3 సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు అంతకుముందు బీజేపీ గెలిచి 25 ఏళ్ళు అయింది అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లేదు. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు కదా, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది రేపు పొద్దున. కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో తను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు 2 ఓట్లు ఒకటవుతాయి కదా. బీజేపీకి బలమైనటువంటి నాయకుడు లేడు. హర్షవర్ధన్ తర్వాతన మరొకళ్ళు లేరు. బలమైన నాయకుడిని తయారు చేసుకోలేకపోయింది. అప్పట్లో ఆ కిరణ్ బేడీని పెట్టి చెడగొట్టుకుంది. మధ్యలో గౌతమ్ గంభీర్ అనుకుంది, అతను నాయకత్వం వహించలేదు. తన నియోజకవర్గం వరకు బాగా చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సరైనటువంటి లీడర్షిప్ లేదు అక్కడ కేజ్రీవాల్కి పోటీ. కాబట్టి కేజ్రీవాల్ లెక్క ఏంటి, ఇప్పుడు ఈ సెంటిమెంట్ రాజేస్తే మోడీ నన్ను తట్టుకోలేకపోతున్నాడు, దాంతో మోడీ భయపడిపోయి నన్ను లోపలేపిచ్చేశాడు అంటే మోడీ తను శత్రువులం, అంటే మా ఇద్దరి మధ్యనే ఫైటు. ఇప్పుడు కిందసారి ఆంధ్రాలో జరిగింది ఏంటి, చంద్రబాబు వర్సెస్ జగన్ అని వెళ్తుండేటప్పటికి తాము దెబ్బతింటామన్నటువంటి భయంతో 2015లో అట్ట దెబ్బతిన్నారు కాబట్టి 19లో ఈ ట్రిప్ ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ఒక జట్టు కట్టేశారు కదా. అట్లాగే రేపు పొద్దున తను వర్సెస్ మోడీ, అప్పుడు తన వెనకాల మిగతా పార్టీలు ఉండాలి. అంటే ఫైట్ బిట్వీన్